విరేచనాలు వాంతులు అనేవి ఎప్పుడైనా ప్రమాదకరమే. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఎంత వాటర్ లూజ్ అవుతున్నాము, మనమే పరిస్థితిలో ఉన్నాము అనేది పర్సనల్గా ఎప్పటికప్పుడు అసెస్ చేసుకుంటూ ఉండాలి. ఏ నిమిషమైనా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి, లేదంటే గుండె దడ అనిపిస్తుంది, బ్రీతింగ్ ఎక్కువ ఫాస్ట్గా అయిపోతుంది అంటే దట్స్ డేంజర్ బెల్. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోవడమే. అంటే దాని అర్థం బీపీ లో అయిపోతుంది, బాడీలో వాటర్ కంటెంట్ బాగా తగ్గిపోయింది, హాస్పిటల్లో ఉండి సలైన్లు పెట్టుకోవాలి. ఇది బేసిక్ మినిమం ఎవరికైనా కానీ తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. అలా కాకుండా ఏదో 1-2 మోషన్స్ అయ్యాయి, కడుపు నొప్పి లేదు, వాంతులు ఏవో 1-2 అయ్యాయి, ఆగాయి, ఒక పూటలో ఆగిపోయాయి అనుకోండి, పర్వాలేదు. వాటర్ బాగా తాగండి, హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోండి, కొంచెం ఓఆర్ఎస్ లేదంటే కొంచెం సాల్టు షుగరు కలుపుకొని తాగేసేయండి, కొబ్బరి నీళ్ళు తాగండి, లేకపోతే లెమన్ వాటర్ తాగండి, మెయింటైన్ అయిపోతుంది. ఇంపార్టెంట్ థింగ్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం. ఆ బీపీ లో అయిపోకుండా చూసుకోవాలి. బీపీ పడిపోతున్నప్పుడు అనిపించే సూచన మీకు పల్స్ రేట్ పెరిగిపోతుంది, హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకుంటూ గుండె దడ వస్తుంది, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. లేచి నుంచున్నప్పుడు, ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళారు, మోషన్ పాస్ చేశాక లేచి నుంచుంటున్నప్పుడు ఒక్కోసారి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, అంటే బాడీలో వాటర్ బాగా బయటకు వెళ్ళిపోయింది. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి లేచి నుంచున్నప్పుడు అంటే బీపీ డౌన్ అయిపోతుంది, టైం టు గో టు హాస్పిటల్. వచ్చి మంచం మీద పడుకున్నారు, గుండె దడ తెలుస్తుంది, లేదంటే ఊపిరి కొంచెం ఫాస్ట్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది, షాలో బ్రెత్స్ అంటాం. అలాంటప్పుడు అగైన్ బాడీలో సిస్టమ్ తేడా వస్తుంది, సాల్ట్స్ తేడా వస్తున్నట్టు అండ్ బీపీ డౌన్ అయిపోతున్నట్టు. ఇవి మెయిన్ ఫీచర్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి. ఇంకోటి ఏంటంటే చర్మం ఇలా పైకి లేపినప్పుడు ఇమ్మీడియట్గా కిందకి వెళ్ళిపోవాలి. బాగా వాటర్ లాస్ అయినప్పుడు చర్మం పైకి వస్తే అలానే ఉండిపోతుంది, లేదంటే కిందకి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా ఫ్లాట్ అయిపోదు, చాలా స్లోగా దిగుతుంది. నార్మల్ స్ట్రెచ్ పొజిషన్కి వచ్చేయాలి ఇమీడియట్గా. 5 సెకండ్స్ కంటే ఎక్కువ పడుతుంది అంటే టైం టు గో టు హాస్పిటల్. మీ బాడీలో వాటర్ బాగా తగ్గినట్టు అర్థం. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.